హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే మేము వండర్లా వెళ్తున్నాము. మేము వండర్లాలో ఎలా ఎంజాయ్ చేసామో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మేము పటాన్ చెరువు నుండి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వండర్లా వెళ్తున్నాము. మాకు పటాన్ చెరువు నుండి 1 అవర్ పట్టింది వండర్లా వెళ్ళడానికి. వండర్లాలో ఆడుకోవడానికి ఇంటి దగ్గర నుంచి ఎయిర్ ట్యూబ్ తీసుకెళ్తున్నాం మేము. మా లిష్క ఎయిర్ ట్యూబ్ నిద్రపోతే ఎవరైనా తీసుకుంటారని మెడకేసుకొని అలాగే పడుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు దిగేసి వండర్లా దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ రోడ్ సైడ్ మొత్తం స్విమ్మింగ్ డ్రెస్సెస్ అమ్ముతున్నారు. నాకైతే ఆల్రెడీ స్విమ్మింగ్ డ్రెస్సెస్ ఉన్నాయి, అందుకని మేము ఎవరం కొనుక్కోలేదు. వండర్లా వెళ్ళడానికి ఒక్కరికి 1800 రూపీస్ ఒక్క టికెట్. ఈ మంత్లో నా బర్త్డే ఉందని నాకైతే ఫ్రీ ఉంది. మా హస్బెండ్ ఒక్కరికి 1800 రూపీస్. మా హాఫ్ టికెట్ వచ్చేసి 950 రూపీస్. మా పిల్లలిద్దరు 5 years బిలో ఉన్నారు కాబట్టి మా పిల్లలిద్దరికి టికెట్ అవసరం లేదు. మేము టికెట్స్ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. ఇది వండర్లా లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం కార్ పార్కింగ్ ఏరియా. మేము మా పిల్లల్ని ఇలా ఎంట్రన్స్లో నుంచోబెట్టి ఫొటోస్ తీసుకుంటున్నాము మెమరీ ఉండడానికి. అక్కడ వాటర్లో ఎంజాయ్ చేస్తున్నప్పుడు వీడియోస్ తీసుకోవడానికి మేము ఇది వాటర్ ప్రూఫ్ ఫోన్ కేస్ కొన్నాము. ఇది 350 రూపీస్. లోపలికి వచ్చి ఇలా బొమ్మలతో ఫోటో దిగుదామంటే మా లిష్క వద్దు వద్దు అని ఏడుస్తుంది. మేము ఇంకా అక్కడ డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని లేజీ రివర్ రైడ్కి వచ్చేసాము. చూడండి మా లిష్క మా హస్బెండ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. మా అమ్మ కిందకి వెళ్ళండి, దాని కిందకి వెళ్ళండి. ఇప్పుడు మేము వేవ్ పూల్కి వచ్చేసాము. ఇంకా వేవ్ స్టార్ట్ అవ్వలేదని మా హస్బెండ్ కింద కూర్చొని మా పిల్లలిద్దరిని ఆడిపిస్తున్నారు. డాడీ మీద వాటర్ పై వాటర్లో మా హస్బెండ్ స్విమ్మింగ్ చేస్తుంటే వాటర్ లోపల వీడియో ఎలా వస్తుందా అని ఇలా వీడియో తీసాము. వేవ్స్ స్టార్ట్ చేశారు. లిష్కా వాళ్ళు ఉన్నారని మేము లోపలికి వెళ్ళలేదు. ఇంత బయటనే ఉన్న వేవ్స్ ఎంత స్పీడ్గా వస్తున్నాయో. వేవ్స్ దగ్గర ఎంట్రన్స్లో కూర్చున్నారు మా పిల్లలు, అయినా వాళ్ళకి ఎంత స్పీడ్గా తగులుతున్నాయో వేవ్స్. కానీ మా పిల్లలు వేవ్ పూల్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇది కిడ్స్ ప్లే ఏరియా. ఇప్పుడు తన్షిక వాళ్ళని ఇక్కడ ఆడిపిద్దామని తీసుకొచ్చాము. చూడండి తన్షిక శ్రీరాజ్ వాళ్ళు ఇక్కడ ఎలా ఆడారు. పిల్లల్ని ఆడిపిస్తుండగానే టైం ఆఫ్టర్నూన్ 2 o'clock అయింది. ఇంకా లంచ్ చేద్దామని లంచ్ చేయడానికి వచ్చేసాం మేము. లంచ్ ఫినిష్ చేసి వచ్చేస్తూ మా పిల్లలు సర్కస్ ట్రైన్ ఎక్కుతామన్నారు. లిషిక భయం వేస్తుంది అంటూనే ఎక్కింది. ఎక్కి అరుస్తుంది. అరుస్తుంది. అదిగో వచ్చే బెటర్.
ఇప్పుడు మేము వండర్ స్ప్లాష్ రైడ్కి వచ్చాము. ఈ రైడ్ ఎలా ఎంజాయ్ చేసామో చూడండి. ఈ రైడ్ ఎంజాయ్ చేసేటప్పుడు అయితే మాకైతే చాలా భయం వేసింది కానీ ఈ రైడ్ చాలా బాగుంది. చూడండి ఎలా ఉందో ఈ రైడ్. ఆ రైడ్ ఫినిష్ చేసుకొని నిష్కా వాళ్ళని ఆడిపిద్దామని కిడ్స్ ప్లే ఏరియాకి వచ్చాము. నిష్కని కిందకి దిగమంటే దిగను నేను, ప్లీజ్ ప్లీజ్ దించకు అని అంటుంది. ఇక్కడ తన్షిక, శ్రీరాజ్ వాళ్ళ డాడీ అయితే బాగా ఎంజాయ్ చేశారు. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ఇది వండర్లా జైంట్ విల్లు. ఇది 10 floors హైట్లో ఉంది. మేమైతే అది ఎక్కలేదు, అది చూస్తేనే మాకు భయం వేసింది. ఈ రోలర్ కోస్టర్ అయితే ఎక్స్పీరియన్స్ చేసాము. ఇది కూడా చాలా భయం వేసింది మాకు. చూడండి ఈ రైడ్ ఎలా జరుగుతుందో, చూస్తుంటేనే భయం వేసింది. కానీ మేము ధైర్యం చేసి రైడ్కి వెళ్ళాము. ఈ రైడ్కి వెళ్ళినప్పుడు అక్కడున్న కెమెరాస్ ఫొటోస్ తీస్తాయి. మనకు కావాలంటే వాళ్ళు ఫొటోస్ ఇస్తారు. 200 రూపీస్ పే చేస్తే ఫోటో ఇస్తారు. మేము ఫోటో తీసుకున్నాము. ఆ ఫోటో కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది మేము రోలర్ కోస్టర్ రైడ్కి వెళ్ళినప్పుడు ఫోటో. ఈ రైడ్స్ ఆడే వరకే మాకు టైం ఈవినింగ్ 7 అయింది. ఇంకా మేము వచ్చేద్దామని బయటకు వచ్చేస్తున్నాము. ఇక్కడ ఎంట్రన్స్లో షో చేస్తున్నారనమాట. మేము ఈ షో మొత్తం చూడలేదు. ఇంకా అక్కడ మేము చాలా రైడ్స్ కూడా ఆడలేదు, మాకు టైం సరిపోలేదు. ఇది వండర్లా ఎంట్రన్స్. నైట్ లైటింగ్తో ఇలా ఉంది ఈ ఎంట్రన్స్. చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.